సో ఫర్ ఈచ్ యూజ్ చేసుకొని మన షేప్స్ అరేని ఎలా ఇటరేట్ అవ్వచ్చో చూడండి. షేప్స్ డాట్ ఫర్ ఈచ్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఈ క్యాపిటల్ కేస్ ఉండాలి ఫర్ ఈచ్ రాసేటప్పుడు. ఓకే, అండ్ ఫర్ ఈచ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇటరేటర్ ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇటరేటర్ అనొచ్చు, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనొచ్చు, లైక్ దిస్, రైట్? సో జావా స్క్రిప్ట్ ES6లో ఈ లేటెస్ట్ ఎరే హెల్పర్స్ లైక్ ఫర్ ఈచ్, మ్యాప్ ఇవన్నీ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు. హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే నథింగ్ బట్ టేక్స్ అనదర్ ఫంక్షన్ యాజ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇంకో ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుంది అని అర్థం, అంతే. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షను మన డాక్యుమెంటేషన్ ప్రకారం ఏం పారామీటర్స్ తీసుకుంటుంది? సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఎలిమెంట్, కరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది. సెకండ్ పారామీటర్ ద ఇండెక్స్, ఆ కరెంట్ ఎలిమెంట్కి సంబంధించిన ఇండెక్స్. అండ్ థర్డ్ పారామీటర్ అరే ఇట్ సెల్ఫ్, ఏ అరే అయితే ఇటరేట్ అవుతున్నామో ఆ అరే. ఓకే, మన కేసులో సింపుల్గా ఎలిమెంట్. సో ఈచ్ ఎలిమెంట్ని మనం షేప్తో పిలవచ్చు. మీరు ఎనీథింగ్ ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, లైక్ ఎక్స్ అని పిలవచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ఫర్ నేమింగ్ కన్వెన్షన్ మనం అరేస్ని ఎప్పుడు ప్లూరల్, లైక్ ఈ కేసులో షేప్స్ అని డిక్లేర్ చేస్తాము. అండ్ ఈచ్ ఎలిమెంట్ వస్తుంది కాబట్టి సింగులర్తో పిలుస్తాం, లైక్ షేప్. సో సింపుల్గా ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ షేప్ వచ్చింది కదా, ఇది కామెంట్ చేస్తా జస్ట్ ఇన్ కేస్. సో క్లీన్గా ఉంది కదా, నో ఇండెక్స్ హ్యాండ్లింగ్, నో ఎక్స్ట్రా లూప్ కండిషన్, డైరెక్ట్గా అరే ఎలిమెంట్ని యాక్సెస్ చేసాం. ఫర్ ఈచ్ ఆటోమేటికల్లీ ఇటరేట్స్ ఈచ్ ఎలిమెంట్ అండ్ పాసెస్ ఇట్ టు అవర్ ఫంక్షన్.